అదే అన్ని చేసింది జ్యోతి. కావాలా
అదే ఆల్రెడీ చేసింది సింగపూర్ నుండి, ఇండియా నుండి, అంటే వైజాగ్ ఏరియా నుండి కూడా కొంతమంది డాక్టర్స్ కలిసి మలేషియా ట్రిప్ వేశారు. దానిలో చాలా అంటే మా ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఈ ట్రిప్లో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు హ్యాపీనెస్ చూస్తే, అంటే హాలిడేస్లో పిల్లల్ని ఇలాగ కొంచెం వేరు ప్లేసెస్కి తిప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి నాలెడ్జ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు రీఛార్జ్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదవడానికి చాలా రీఛార్జ్ అవుతారనమాట. అందుకని సాధ్యమైనంత వరకు పేరెంట్స్ పిల్లల్ని, అంటే అంత విదేశాలు తిప్పకపోయినా లోకల్గా అయినా సరే కొన్ని ప్రదేశాలకి తీసుకెళ్ళి చూపించడం, వాటి గురించి చెప్పడం వల్ల పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఇక్కడ ఈ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఈ హాలిడేస్ని చాలా చక్కగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. చూడండి, పిల్లలతో మొత్తం ఫ్యామిలీస్ అన్నీ కూడా పిల్లలతో వచ్చారనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అందుకని ఇంకా ఎవరైనా పిల్లల్ని కొంచెం ఇంకా హాలిడేస్ అంటే ఇంట్లోనే ఉంచి అలా ఉంచేవాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి మీరు ఇన్స్పైర్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, మీరు ఈ వీడియో చూడడం వల్ల మీకు అక్కడ ఉన్న ప్రదేశాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ తెలుస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం పిల్లల్ని ఏ విధంగా చక్కగా వాళ్ళ లైఫ్కి ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాం అనేది నాకు ఈ వీడియోలో మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను చిన్న వీడియో చేశాను. ఓకేనా? మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే.